నిత్యం సముద్రంతో పోరాటం చేస్తూ సాహసంతో జీవనోపాధి సాగిస్తున్న మత్స్యకార సోదరులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వేదికగా మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఏకంగా 20,000 రూపాయలకు పెంచారు. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,30,796 మంది మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో ఒకేసారి 262 కోట్ల రూపాయలను ప్రభుత్వం నేరుగా జమ చేసింది. కేవలం ఈ సాయమే కాకుండా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకు లీటరుకు 9 రూపాయల చొప్పున డీజిల్ సబ్సిడీ అందిస్తూ ఈ ఏడాదిలోనే 50 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరించింది. అలాగే తీర ప్రాంత అభివృద్ధి కోసం 3,256 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణ పనులను వేగవంతం చేశారు. మరి ప్రభుత్వం అందిస్తున్న ఈ 20,000 రూపాయల సాయం మరియు డీజిల్ సబ్సిడీ మన మత్స్యకార సోదరులకు ఏ మేరకు అండగా నిలుస్తుందని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ చేయండి.